ఏపీని నెంబర్ 1 గా నిలపాలి అన్నదే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు పోలవరం ప్రాజెక్టు వరమని, ఇది పూర్తయితే ఈ ప్రాంతంలో కరువు అనేది ఉండదని తెలియజేశారు. వంశధార, కృష్ణా, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలోనే కరువు ఉండదు అన్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను 800 కోట్లతో పూర్తి చేస్తామని ప్రకటించారు. టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని జల వనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్ర ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మొదట అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో ఎడమ కాలువకు సంబంధించిన 6, 7, 8 ప్యాకేజీ పనుల ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆక్విడక్ట్ వద్దకు వెళ్లిన ఆగిన కాలువ పనులను పరిశీలించారు. తర్వాత భోగాపురం విమానాశ్రయానికి వెళ్లి పనులను పరిశీలించారు. తర్వాత విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ సమీపాన ఉన్న మెడ్టెక్ జోన్ను సందర్శించి 2 కొత్త కంపెనీలను ప్రారంభించారు. దార్లపూడిలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట పోలవరాన్ని సందర్శించానని గుర్తు చేశారు. దార్లపూడిలో కాలువ పనులు 72% వరకు టీడీపీ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు. నాడు ఎక్కడ ఆగిపోయాయో ఇప్పుడు అక్కడే ఉన్నాయని, పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేసింది అని మండిపడ్డారు. ఎడమ కాలువ 214 కిలోమీటర్లకు గాను 93 కిలోమీటర్లు పూర్తి చేస్తే 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అన్నారు. అర్థాంతరంగా నిలిచిన ఈ పనులకు 800 కోట్లు ఖర్చవుతుంది అన్నారు. ఈ పనులు పూర్తయితే అనకాపల్లి జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అదనంగా అందుతుంది అన్నారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 క్యూసెక్ల నీటిని తీసుకొచ్చి అనకాపల్లి జిల్లా ప్రజలకు అందిస్తే జన్మ ధన్యమవుతుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేస్తున్నామని, పెట్టుబడులతో ముందుకొస్తే అన్ని రకాల వసతులు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మెడ్టెక్ జోన్లో భారత పరిశ్రమల సమైక్య సిఐఐ ప్రతినిధులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. పరిశ్రమలకు మెరుగైన రాయితీలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఏపీలోనే పెట్టుబడులు పెట్టాలని కోరారు. సిఐఐకి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించే శక్తి ఉంది అన్నారు. పేదరిక నిర్మూలనకు అంతా కలిసి కృషి చేద్దామని చెప్పారు. ఆర్థిక సంస్కరణ తర్వాత P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నామని, ఇందులో పీపుల్ అంటే క్యాపిటల్ అని, మిగిలిన అంశాలన్నీ దానికి అదనము అని తెలియజేశారు. పబ్లిక్ పాలసీ రూపకల్పనకు అధిక ప్రాధాన్యమిస్తాం. ప్రజలకు ఏ సంక్షేమ పథకం అమలు చేసినా అది పేదరికాన్ని పారదోలేదిగా ఉండాలి అని సీఎం చంద్రబాబు చెప్పారు. పేదరికం లేని సమాజ స్థాపనకు ఆలోచన చేయాలని, దానికి సిఐఐ మార్గదర్శనం చేయాలి. ఏ దేశానికి లేని ఆధార్ వ్యవస్థ మన దేశానికి ఉంది. డిజిటల్ కరెన్సీ వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకువెళ్తుంది అని తెలియజేశారు. ఇక రాబోయే 4-5 నెలల్లో సోలార్, వెయిన్ పంప్ ఎనర్జీ పనులు అమలు చేసే తొలి కార్యక్రమం చేపట్టబోతున్నామని అన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో అమరావతికి రావాలని, ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, వాటికి అవసరమైన భూములిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు. అంతా సహకరిస్తే అమరావతిని నాలెడ్జ్ ఎకానమీగా, పబ్లిక్ పాలసీ క్రియేషన్ హబ్గా మారుస్తామని చెప్పారు. అమరావతిలో నిర్మించాల్సిన సిఐఐ యూనివర్సిటీ ముంబైకి వెళ్లిపోయిందని సభ్యులు చెప్పగా, సిఐఐ 2వ యూనివర్సిటీని అమరావతిలో పెట్టడానికి ముందుకొస్తే అందుకు అవసరమైన భూమి తాము ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయాన్ని మోడర్న్ ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి అధికారులతో సమీక్షించారు. చంద్రబాబుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు పలు సలహాలు, సూచనలు అందించారని, ఎయిర్పోర్ట్ను 2026 జూన్ 30 నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని, అంతకంటే ముందుగానే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇక ఫేజ్ 1లో భాగంగా భోగాపురం వరకు బీచ్ రోడ్, ఫేజ్ 2లో మరో 50 కిలోమీటర్లు, శ్రీకాకుళం ఫేజ్ 3లో మూలపేట వరకు రోడ్డు పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 4,700 కోట్లు వ్యయం చేస్తున్నట్లు చంద్రబాబు తెలియజేశారు. 45 లక్షల మంది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణాలు సాగించవచ్చు అని అంచనాగా ఉంది అన్నారు. ఈ ఎయిర్పోర్టు పూర్తయి వినియోగంలోకి వస్తే ఉత్తరాంధ్ర ఎకనామిక్ హబ్ గా తయారవుతుంది అన్నారు. 2015లోనే ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని చంద్రబాబు వివరించారు. 2016 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు ఇచ్చింది అన్నారు. రైతుల నుంచి 2,700 ఎకరాలు సేకరించామని అన్నారు. అన్ని సజావుగా జరిగినట్లయితే 2023 నాటికి ఈ ఎయిర్పోర్ట్ వినియోగంలోకి రావాల్సి ఉంది అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ చేస్తున్న విష ప్రచారానికి కేంద్ర మంత్రి నేరుగా ఇచ్చిన హామీతో కంగుతిన్నట్లు అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్ను కాపాడేందుకు ప్రధాని మోదీతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆలోచనే లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అందుకోసమే స్టీల్ ప్లాంట్ను నేరుగా సందర్శించి అధికారులతో చర్చించినట్లు వెల్లడించారు. ఇక విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసే కార్మికులు దీని అవసరాలపై ఉన్న ప్రాధాన్యతను తాను గుర్తించానని అన్నారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దు అన్న కేంద్ర మంత్రి ప్రధాని ఆశీస్సులతో ప్లాంట్ 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుంది అని భరోసా ఇచ్చారు. ఇక స్టీల్ ప్లాంట్కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఇక ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుంది అని తెలిపారు. ఇక తనకు 2 నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఏపీ మనోభావాలు నిలబెట్టినందుకు, విశాఖను కాపాడినందుకు కేంద్ర మంత్రి కుమారస్వామికి మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్లో నారా లోకేష్ ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం తమ ముందు లేదని కేంద్ర మంత్రి చేసిన ప్రకటన ఏపీ ప్రజలకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది అన్నారు. ఇక ఇది నిజాయితీ లేని నీలి మీడియాను కూడా నిరాశపరిచింది అన్న లోకేష్ వారి నకిలీ ఏపీ వ్యతిరేక కథనాలతో రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నాలను విఫలం చేసింది అన్నారు. ఎవరు ఫేక్, మోసగాడు అనే రేసులో వైఎస్ జగన్ నీలి మీడియా మరొకరిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజల పట్ల టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వం అంకిత భావంతో ఉన్నాయే అన్నారు. తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని, అన్నిటికంటే ఎక్కువగా వారి అంచనాలను అందుకోవడానికి తాము ప్రాధాన్యమిస్తామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ వాట్సాప్ మరోసారి బ్లాక్ అయింది. దీంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇకపై ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా hello.lokesh@ap.gov.in మెయిల్ ద్వారా పంపాలని విజ్ఞప్తి చేశారు. తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్య తీసుకువెళ్తే చాలు పరిష్కారం అయిపోతుంది అని ప్రజలు నమ్ముతుండటంతో వేలాది మంది తమ సమస్యలను లోకేష్ కు వాట్సాప్ చేస్తున్నారు. దీంతో టెక్నికల్ సమస్య తలెత్తి వాట్సాప్ పదే పదే బ్లాక్ అవుతుంది. ఇక తమకు సమస్యలు చెప్పుకునే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని లోకేష్ స్వయంగా హ్యాండిల్ చేసే పర్సనల్ మెయిల్ ఐడీకి సమస్యలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. యువగళం పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన హలో లోకేష్ కార్యక్రమం పేరుతోనే ఈ ఈమెయిల్ ఐడీని మంత్రి క్రియేట్ చేసుకున్నారు. ఇక తాను అందరి సమస్యలు మెయిల్కు పంపితే నేరుగా అడ్రస్ చేస్తాను అని ప్రకటించారు. ఫిర్యాదుదారులు వారి ఊరు, పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య, సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతుల్లో పొందుపరచాలని లోకేష్ వివరించారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయి అనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలి అన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారులు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుంది అన్నారు. ఇక నెలకు 200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుంది అని తెలియజేశారు. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ సమకూరిస్తే బ్యాంకు 125 కోట్ల రుణం మంజూరు చేస్తుంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని బ్యాంకు అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. సొంత నియోజకవర్గం పిఠాపురంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పిఠాపురాన్ని దేశంలోని నెంబర్ 1గా మారుస్తాను అన్న పవన్ మాటలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. పవన్ ఆదేశాలతో భీమవరం, పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలో 3 రోజులుగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు పర్యటిస్తున్నారు. స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. ఇక స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో మున్సిపాలిటీలోని అన్ని వార్డులను పరిశీలించారు. పట్టణ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విచ్చలవిడిగా చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలి అని కమిషనర్లకు సూచించారు. ఇక పిఠాపురంలోని అగ్రహారం మెట్ట మీద ఉన్న వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతంలో బహిరంగ మల విసర్జన చేయకుండా తగు చర్యలు తీసుకోవాలి అన్నారు.
సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లను ప్రాసెస్ చేసి రిసోర్స్ మేనేజ్మెంట్గా మార్చుకునేందుకు గల పరిస్థితులపై అధ్యయనం చేసి రిపోర్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేస్తామని శ్రీనివాసన్ తెలియజేశారు. గత ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్ను పరిశీలించారు. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 36,000 కోట్లను అప్పుగా తీసుకుంది అన్నారు. రైతులకు వైసీపీ ప్రభుత్వం 1,600 కోట్లను బకాయి పెట్టింది అని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రైతులకు 1,000 కోట్లను చెల్లించామని అన్నారు. త్వరలో 600 కోట్లను ఇస్తామని అన్నారు. ధరల స్థిరీకరణ గురించి సీఎం సానుకూలంగా స్పందించారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు వేసిన వైసీపీ నేతలపై ఈ నెల 16 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మంగళగిరి పరిధిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారంలో మంగళగిరి రూరల్ పోలీసులు నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీరి పిటిషన్లు గురువారం విచారణకు వచ్చాయి. పోలీసులు తరపు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలపై అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తారని, అనారోగ్య కారణాల వల్ల ఆయన విచారణకు హాజరు కాలేకపోతున్నారని తెలిపారు. ఇక పిటిషనర్లు తమ వాదనలు కొనసాగించుకోవచ్చా అన్నారు. అయితే ఇరువైపులా వాదనలు ఒకేసారి వింటామని న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ స్పష్టం చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందిస్తూ తదుపరి విచారణ వరకు పిటిషనర్లకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ వరకు ఎలాంటి తొందరపాటు, కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన తిరుచానూరు, గోవిందరాజస్వామి తదితర ఆలయాలలో హిందూ మత నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వాటిపై చర్యలు తీసుకుని ప్రక్షాళన చేయాలని సాధు పరిషత్ స్వాములు శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. తిరుమలలో మఠాల ముసుగులు జరుగుతున్న దోపిడీ స్కాములను అరికట్టి ముఠాల భవనాలను దేవస్థానం స్వాధీనపరచుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే టీటీడీ అనుబంధ గోవిందరాజస్వామి ఆలయం ప్రధాన రాజగోపురం మార్గం ఆక్రమణలకు గురైంది అని, అలాగే గోవిందుని పుష్కరిణి ముందు మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మారింది అన్నారు. ఇక పుష్కరిణిలో నీరు నింపలేని దుస్థితిని విమర్శించారు. అదేవిధంగా తిరుచానూరు అమ్మవారి ఆలయం అతి సమీపంలోని మాంసపు దుకాణాలు వెలసి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకొస్తే ఎన్నో సమస్యలు ప్రపంచంలోనే ప్రముఖమైన ఈ ప్రధాన టీటీడీ ఆలయాల్లో ఉన్నాయని, వీటన్నిటినీ తాము టీటీడీ కొత్త ఈవో శ్యామలారావుకు తెలియజేశామని, ఈవో తాను వచ్చి 15 రోజులు అయ్యిందని, మరో 15 రోజుల్లో వీటిపై క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని గురువారం తిరుమల సందర్శనార్థం వెళ్లిన తమకు తెలియజేశారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 25న లేదా 26న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టవచ్చు అని సమాచారం. ఈ మేరకు సమావేశాల ప్రారంభ తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. బడ్జెట్ సమావేశాలను ఈ నెలలోపే పూర్తి చేసి రాష్ట్ర వ్యయాలకు సభ అనుమతి పొందాల్సి ఉన్నందున గురువారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసా, రుణమాఫీ విధి విధానాలతో పాటు పలు అంశాలపై చర్చ జరగనుంది. ఇక 24వ తేదీ నాటికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించనున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్లో 4 నెలల కాలానికి బడ్జెట్ ఆమోదం తెలిపారు. 24 నుంచి జరగనున్న సెషన్లో 8 నెలలకు బడ్జెట్ ఆమోదించనున్నారు. ఇప్పటికే బడ్జెట్పై ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి బడ్జెట్పై ఓ అంచనాకు వచ్చారు. అయితే కేవలం బడ్జెట్ మాత్రమే కాకుండా పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను తయారు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై, పన్నుల వసూళ్లపైన అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇక ప్రధానంగా రాష్ట్రానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే వస్తు సేవల పన్ను జీఎస్టీ రాబడిని పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ సూచించారు. జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు.
జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించకుండా పన్నులు వసూలు చేయాలని తెలియజేశారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా విమాన ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఎన్నికలప్పుడు మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేర ఆదాయం పెరగకపోవడానికి కారణం ఏమిటి అని సీఎం ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సమావేశంలో చర్చ జరిగింది. ఈ 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా పుంజుకుంటాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తమది రైతు ప్రభుత్వమని, రాష్ట్రంలోని ప్రతి రైతును ఆదుకోవాలి అనేది తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేడ్లు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన సమీక్షలో మంత్రులు పాల్గొన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇక గత ప్రభుత్వంలాగా హైదరాబాద్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం లేదని, అందరి అభిప్రాయాలను సేకరించి త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నిటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పోడు భూముల సమస్యను కూడా పరిష్కరిస్తామని భట్టి హామీ ఇచ్చారు. ఇక ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని మంత్రులు వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఉండి హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేసినట్లుగా, అభివృద్ధి కుంటుపడినట్లుగా కిషన్ రెడ్డి మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది అన్నారు. గాంధీ భవన్ లో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. ఇక కేంద్రం హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ చేయలేదని, అమృత్ పథకం నుంచి ₹1 ఇవ్వలేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతోనే రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్ ను విమర్శిస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్ చారిత్రక నగరం, ఇస్తాంబుల్ వంటిది. చార్మినార్, గోల్కొండ వంటి ఆర్కియాలజీకి సంబంధించి ఎన్నో ఉన్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిగా గత 5 ఏళ్లలో కేంద్రం నుంచి హెరిటేజ్, టూరిజం, ఆర్కియాలజీ విభాగాల నుంచి హైదరాబాద్ కు కిషన్ రెడ్డి ఏం తెచ్చారు? ₹1 అయినా తీసుకొచ్చారా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు కావాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. హైదరాబాద్ లో 151 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో సమస్యలు ఏర్పడుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఇన్ఛార్జి మంత్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, వీలైతే హైదరాబాద్ అభివృద్ధికి సహాయం చేయండి అని అన్నారు. తెలంగాణలో పెట్టుబడుల సమీకరణ నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాల్లోని పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే అవకాశం ఉందని తెలిపింది. ఇక విదేశీ పర్యటనకు సీఎంతో పాటు పరిశ్రమలు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సీఎం నేతృత్వంలోని బృందం ఆగస్టు 4 నుంచి 9వ తేదీ మధ్య అమెరికాలో పర్యటించనుంది. న్యూయార్క్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూజెర్సీ ప్రాంతాల్లో ప్రముఖ వ్యాపారవేత్తలతో సీఎం సమావేశమవుతారు. ఇక లైఫ్ సైన్స్, ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థలు, టెక్నాలజీ రంగంలో ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం దక్షిణ కొరియా పర్యటనలోనూ ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, లైఫ్ సైన్స్, ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మరో 6 ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం, శేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరికేపూడి గాంధీ శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం ఖాయమైంది. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా 4-5 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు ఇదే బాటన నడవనున్నట్లు చెబుతున్నారు. వీరితో సీఎం సన్నిహిత వర్గాలు సంప్రదింపులను పూర్తి చేశాయి. ఇక ఈ మేరకు అంతా సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అందరూ ఒకేసారి వెళ్లాలని తొలుత భావించిన వ్యక్తిగత ముహూర్తాలకు అనుగుణంగా ఒకరి తర్వాత ఒకరు చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరే కాక నగరానికి చెందిన గత ప్రభుత్వ హయాంలో హవా సాగించిన కీలక ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ ను విడనున్నట్లు చెబుతున్నారు. ఇక కాగా ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కొత్తగా వెళ్లేవారితో కలిపితే మొత్తం సంఖ్యకు 13కు పెరగనుంది. మరో 13 మందిని లాగేస్తే ప్రస్తుతం సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38. వీరిలో 3/2 26 మంది ప్రత్యేక శాసనసభాపక్షంగా ఏర్పడి కాంగ్రెస్ శాసనసభాపక్షం సీఎల్పీలో విలీనం కానున్నారని చెబుతున్నారు. 2018 ఎన్నికల అనంతరం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ఇదే విధానాన్ని అనుసరించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ కు తీసుకొచ్చేందుకు కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పవర్ లూమ్ క్లస్టర్ ను ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. కేంద్ర మంత్రిగా సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు ఇదే సరైన సమయమని గుర్తించాలని కోరారు. గురువారం బండి సంజయ్ కి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని సంజయ్ ఈ ప్రాంత ఎంపీగా 5 ఏళ్ల క్రితం నుంచి ఉన్న నేతన్నలకు నిరాశ ఎదురైంది అని తెలియజేశారు. ఇక సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తీసుకొచ్చేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం నుంచి స్పందన లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఉపాధి లేక కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నలు కష్టాలు కొంతమేర తీరుతాయని, ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. కేటీఆర్ రాసిన బహిరంగ లేఖకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇక కేటీఆర్ రాసిన బహిరంగ లేఖకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో కొనసాగిన మీకు ఇన్నాళ్లకు సిరిసిల్ల చేనేత కార్మికులు గుర్తుకొచ్చారా అంటూ సంజయ్ ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నేతన్నల సమస్యలు పరిష్కరించలేదు అని ఆయన నిలదీశారు. మీ హయాం నుంచి చేనేత కార్మికుల ఆకలి చావులు కొనసాగుతున్నది నిజం కాదా అని కేటీఆర్ ను నిలదీశారు. 10 ఏళ్ల పాటు డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరించడంతో పాటు 15 ఏళ్లుగా సిరిసిల్లకు మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నా అక్కడ నేతన్నల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి అని సంజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి బకాయిలు కూడా చెల్లించకుండా పవర్లూమ్ సంస్థలు మూతపడేలా చేసింది మీరేనంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం ప్రధాని మోదీ వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును మీ హయాంలోనే ఏర్పాటు చేసిన సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. సిరిసిల్ల నేతన్నలు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నట్లు సంజయ్ తన శాఖలో లేఖలో స్పష్టం చేశారు. అలాగే ఇప్పటి వరకు టీటీడీ వీరప్పన్ వారసుల చేతిలో ఉండేదని, ఇకపై ఎర్రచందనం దొంగలను వదిలే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, మారేడుపల్లి, చిక్కడపల్లి, బేగంపేట్, బంజారాహిల్స్, ప్యాట్నీ, ప్యారడైజ్, అల్వాల్, చెర్లపల్లి, కుషాయిగూడ, ఏఎస్రావు నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో మాజీ ఎంపీ సినీ నటి జయప్రదకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెను యూపీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్లోని రాయ్పూర్ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే ప్రచార సమయంలో ప్రత్యర్థి ఆజం ఖాన్ పై చేసిన వ్యాఖ్యల క్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం గురువారం ఆమెను నిర్దోషిగా ప్రకటించినట్లు సీనియర్ న్యాయవాది అమర్నాథ్ తివారీ వెల్లడించారు. న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించిన సమయంలో ఆమె కోర్టులోనే ఉన్నారు. రాయ్పూర్ నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాను. ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. నేనెప్పుడూ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. సత్యమేవ జయతే అని జయప్రద పేర్కొన్నారు. తండ్రి కూతుళ్ల బంధానికి అశ్లీలాన్ని జోడించి మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రణీత్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బెంగళూరులో అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో A2గా డల్లాస్ నాగేశ్వరరావు, A3గా బుర్రా యువరాజ్, A4గా సాయి ఆదినారాయణను చేర్చారు. తండ్రి కూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని అతన్ని హైదరాబాద్ తరలించారు. ప్రణీత్ హనుమంతుపై ఐటీ యాక్ట్, BSNL ను వివిధ సెక్షన్లతో పాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలియజేశారు. కాగా ప్రణీత్ హనుమంతు మరొకందరితో కలిసి తండ్రి కూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో చేసిన తప్పుడు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. సినీ నటులు సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ స్పందించి ప్రణీత్ పై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులను కోరారు. దీంతో విషయం సంచలనంగా కాగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, పోలీసు ఉన్నతాధికారులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పిన ప్రణీత్ హనుమంతు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కానీ దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.
శిక్షణ దశలోనే వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ ఖడ్గేరపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్థాయి సీనియర్ అధికారిని నియమించినట్లు సిబ్బంది శిక్షణ శాఖ తెలియజేసింది. ఈ కమిటీ 2 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇక శిక్షణ సమయంలోనే ఆమె పరిధికి మించి వ్యవహరించడంతో ఆమెను మహారాష్ట్రలోని పూణే నుంచి వాషిం జిల్లాకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆమె అర్హతలపైన ఆరోపణలు రావడంతోనే కేంద్రం దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖడ్గార్ అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఒక సభ్యుడితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ 2 వారాల్లో నివేదిక ఇవ్వనుంది. తనకు నేత్ర మానసిక సంబంధమైన కొన్ని సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన ప్రైవేటు ఆడి కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసింకు బదిలీ చేసింది. వాస్తవానికి ప్రొబేషన్లో 2 ఏళ్ల పాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు. మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 ఏప్రిల్ తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిలువగా ఆమె కోవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలల పాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి 6వ పిలుపు రాగా పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎంఆర్ఐ పరీక్షకు కూడా ఆమె హాజరు కాలేదు. ఇక పూజ ఓబీసీ ధృవీకరణపైన వివాదాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడి పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ లో భారత సంతతి హవా కొనసాగింది. మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరైన శివానీ రాజా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు. తాను భగవద్గీతపై ప్రమాణం చేసినట్లు వెల్లడించారు. ఇక లైజెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి శివానీ విజయం సాధించారు. ఆమె గెలుపుతో లేబర్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఇక 37 సంవత్సరాలుగా ఆ స్థానం లేబర్ పార్టీకి కంచుకోట. ప్రస్తుత ఎన్నికల్లో భారత సంతతి నేత రాజేష్ అగర్వాల్ ను ఓడించి ఆ కోటను ఈ కన్జర్వేటివ్ నేత బద్దలు కొట్టారు. ఈ క్రమంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను ఆమె ఎక్స్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక లైజెస్టర్ ఈస్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్ లో ప్రమాణం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. రాజుకు విధేయతగా ఉంటాను అని, గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఇక గుజరాత్ మూలాలు ఉన్న ఈ 29 ఏళ్ల శివానీ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్లు కేవలం 221 చోట్ల విజయం సాధించారు. దాంతో రిషి సునాక్ అధికారాన్ని కోల్పోయారు. బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు.